హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇవాల్టి వీడియోలో మనం గర్భిణీ స్త్రీలకు ఏ సమయంలో డాక్టర్లు సిజేరియన్ సెక్షన్కి ప్రిఫర్ చేస్తారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఎలాంటి కండిషన్స్ ఉంటే మదర్కి అడ్వైస్ చేస్తారు సి సెక్షన్ అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చూడుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? జనరల్గా సి సెక్షన్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అయ్యో, ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారా అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారన్నమాట. ఎలాంటి భయాందోళన అయితే చెందన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే అడ్వాన్స్ టెక్నాలజీలో సి సెక్షన్ అనేది చాలా సింపుల్గా తీసేస్తున్నారు. కాబట్టి ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ సి సెక్షన్లోనే మనకి రెండు రకాల సి సెక్షన్స్ని ప్రిఫర్ చేస్తారు. సి సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ సిజేరియన్ సెక్షన్. సో ఈ సిజేరియన్ సెక్షన్లో కూడా ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ అండ్ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ అని చెప్పేసి రెండుగా మనకి కండిషన్స్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం సి సెక్షన్, ఎమర్జెన్సీ సి సెక్షన్ గురించి తెలుసుకుందాం. ఎమర్జెన్సీ సి సెక్షన్ అనగానే అంటే బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ, లేదంటే తల్లిలో సడన్గా బీపీ ఫాల్ అయినా, లేదంటే ఇంక్రీజ్ అయినా కూడా, లేదంటే షుగర్స్ లెవెల్ అన్కంట్రోలబుల్ అవ్వలేకపోయినా, లేదంటే కంప్లీట్గా డౌన్ అయిపోయినా కూడా ఈ ఎమర్జెన్సీగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని లక్షణాలు చూసినట్లయితే తల్లిలో ఉమ్మనీరు లీక్ అయిపోవడం, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉమ్మనీరు అంతా లీక్ అయిపోవడం, అంతేకాకుండా లో బర్త్ బేబీ యొక్క వెయిట్ తక్కువగా ఉండి అలా ఉండటం, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉన్నా, లేదంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువగా ఉన్నా కూడా ఈ ఎమర్జెన్సీ సి సెక్షన్ ద్వారా బిడ్డని డెలివరీ చేయటం జరుగుతుంది. జనరల్గా వెజైనా ద్వారా కాకుండా మనకి ఆపరేషన్ ద్వారా చేసే వాటిని మనం సిజేరియన్ సెక్షన్ అని చెప్పుకుంటాం. సో ఈ ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ కూడా వితౌట్ యువర్ నాలెడ్జ్, అంటే మీ పర్మిషన్ లేకుండా సిజేరియన్ సెక్షన్ అయితే చేయరు. సో వీటికంటూ కొన్ని ఫామ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ ఫామ్స్ కన్సెంట్ ఫామ్ అని చెప్పేసి అంటారు. ఈ కన్సెంట్ ఫామ్ మీకు అసలు ఏ సిచ్యువేషన్లో మీకు ఎమర్జెన్సీ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, బేబీ యొక్క కండిషన్, మీ కండిషన్ అంతా కూడా ఆ ఫామ్ మీద ఉంటుంది. అది చదివిన తర్వాత మీరు సిగ్నేచర్ పెట్టిన తర్వాత మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్కి ప్రిఫర్ చేస్తారు. జనరల్గా 37 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ తన పొజిషన్ని మార్చుకుంటుంది. సో ఈ మార్చుకునే సమయంలో ఏమవుతుందంటే, సో ఒక్కసారి ఈ బేబీ యొక్క హెడ్ అనేది సర్వెక్స్లో ఫిక్ట్ అవ్వదన్నమాట. సో పొజిషన్, ట్రాన్స్వర్స్ పొజిషన్స్ కావచ్చు, బ్రిడ్జ్ పొజిషన్స్ కావచ్చు, ఈ విధంగా పొజిషన్స్కి లేనప్పుడు దే విల్ గో ఫర్ ఎల్ఎస్సిఎస్, అంటే సిజేరియన్ సెక్షన్కి ప్రిఫర్ చేస్తారు. ఈ విధంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీకు చేసే ఆపరేషన్నే ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్ అని చెప్పేసి అంటారు. నౌ కమింగ్ టు ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్. ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మీకు అంటే ప్లాన్గా, అంటే నార్మల్గా జనరల్గా 37 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బేబీ తన పొజిషన్ని మార్చుకుంటుంది అని చెప్పాం కదా. సో ఈ పొజిషన్లో 37 వీక్స్ వచ్చినప్పటికీ బేబీ యొక్క హెడ్ అనేది అప్పర్ అబ్డామిన్, అంటే తల పైకి, కాళ్ళు సర్వెక్స్లో ఉండటం, ఈ విధంగా గమనిస్తూ ఉంటాం. 37 వీక్స్ అయినప్పటికీ బేబీ యొక్క పొజిషన్ చేంజ్ అవ్వలేదంటే దే విల్ గో ఫర్ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్కి ప్రిఫర్ చేస్తారనమాట. అంటే ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్. అంటే మీకు జెస్టేషనల్ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత పలానా రోజు బాగుంది, లేదంటే మీరు జాతకాలు చూసుకునే వాళ్ళు ఉంటే, కొన్ని ఆస్ట్రాలజీని నమ్ముకునే వాళ్ళు అయితే వాటి ప్రకారం ఈ డేస్లో మాకు సిజేరియన్ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో మీరు ప్లాన్ చేసుకొని జెస్టేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు మీరు వీలు చూసుకొని పోయి అడ్మిట్ అయ్యి చేపించుకునే ఆపరేషన్నే మనం ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్గా చెప్పుకుంటాం. ఇవ్వండి నార్మల్ ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్ అండ్ ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్కి ఇది తేడా. సో ఈ విధంగా ఇంతేకాకుండా కొన్ని లక్షణాలు చూసినట్లయితే ఎవరికైతే బీపీ డ్రాప్ అయిపోతుందో, బీపీ డ్రాప్ అయినప్పుడు ఏమవుతుందంటే బేబీ యొక్క హార్ట్ రేట్ కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ సమయంలో కూడా వాళ్ళు ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్కి ప్రిఫర్ చేస్తారు. ఉమ్మనీరు ఎక్కువైన ప్రాబ్లమే, ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి బేస్డ్ అపాన్ యువర్ కండిషన్, లైక్ డయాబెటీస్ కావచ్చు, జెస్టేషనల్ డయాబెటీస్, అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో షుగర్ అన్కంట్రోలబుల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట.
ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు సిజేరియన్ సెక్షన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరైతే ఎల్డర్లీ ప్రైమీ అని చెప్పి అంటారు కదా, అంటే మోర్ దెన్ 35 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ఎవరైతే ఉంటారో, అలాగే ఎవరైతే బెడ్ రెస్ట్తో అంటే ఐయుఐ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఎవరైతే ఈ విధంగా బెడ్ రెస్ట్తో ప్రెగ్నెన్సీలో ఉంటారో వీళ్ళందరికీ కూడా దే విల్ గో ఫర్ సిజేరియన్ సెక్షన్ అని చెప్పి చెప్పుకుంటారు. ఇంకొక విషయం, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఎవరైతే ప్రీవియస్ బేబీస్కి సిజేరియన్ సెక్షన్ అయి ఉంటారో ఆబ్వియస్గా సెకండ్ బేబీకి సిజేరియన్ సెక్షన్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే నార్మల్ ట్రై చేసేటప్పుడు ఆ యొక్క స్టిచెస్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అక్కడ ఎరోషన్స్ లేదంటే అబ్రేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏంటి అని కూడా త్రూ హిస్టరీ కలెక్షన్ ద్వారా కలెక్ట్ చేసుకొని, వాళ్ళు ప్రీవియస్గా మీకు సిజేరియన్ సెక్షన్ అయితే ఆబ్వియస్గా మనకి సెకండ్ కూడా సిజేరియన్ సెక్షన్కి ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. అసలు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా, ఎలాంటి సిచ్యువేషన్స్లో సిజేరియన్ సెక్షన్ చేస్తారు, ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ ఎప్పుడు చేస్తారు, అలాగే ఎలెక్టివ్ సిజేరియన్ సెక్షన్ ఎప్పుడు చేస్తారు, సో ఎలాంటి కండిషన్స్ ఉంటే తల్లికి సిజేరియన్ సెక్షన్ అడ్వైజ్ చేస్తారు అనే అంశాలన్నీ కూడా చూశారు కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.